ఒక 10 రోజుల ముంగట మనం ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి కుటుంబ కుంపటి గురించి, కూతురు తండ్రిని ఉద్దేశించి రాసినటువంటి లేఖ గురించి, అందులో పొందుపరిచినటువంటి అంశాల గురించి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పడం జరిగింది. తర్వాత అవి ఫేక్ లెటర్లని, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే ఏదో తయారు చేసినా అని, లేకపోతే అందులో వాస్తవాలు ఏమీ లేవని, వాళ్ళ కింద ఉండి జీతాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా, తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు, తర్వాత వాళ్ళ ప్రచారం తప్ప వేరే ప్రజానికమో లేకపోతే ప్రజాస్వామ్యమో పట్టించుకున్నటువంటి కొంతమంది, ఇవన్నీ ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్, ఫేక్ లెటర్లు అట్లాంటివి లేనే లేవు అని మాట్లాడితే